హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు సీజన్ కదా, ఆకుకూరలు బాగా వస్తున్నాయి. నాకు ఈ పచ్చడి చాలా ఇష్టము. ఇది నేను దోశలోకి, ఉత్తప్పంలోకి అన్నిట్లో కూడా నేను తింటాను. రైస్ చపాతీకి అయితే చాలా బాగుంటుంది అనుకోండి. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా, స్వర్గం కనిపించాల్సిందే. దీంట్లోకి నేను ఏం తీసుకున్నానంటే ఈక్వల్గా తీసుకున్నాను. పాలకూర, పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. ఇవి మనం వేయించుకుందాం రండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నేను 1 టీ స్పూనే ఆయిల్ యాడ్ చేస్తున్నా, ఎక్కువ చేయట్లేదు. దీంట్లో మనం కొద్దిగా శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత మిగతావి యాడ్ చేసుకుందాం. కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, మెంతులు, కొంచెం ఆవాలు, ఇవన్నీ కలిపి కొద్దిగా వేయించుకుందాం. ఒక గుప్పెడు పల్లీలు, పచ్చిమిర్చి. ఇది చాలా కారం ఉన్నాయి, కలర్ తక్కువ ఉన్నాయి కదా అని తెచ్చినా కానీ అమ్మో చాలా హారబుల్ కారం ఉన్నాయి ఇవి, అందుకే తక్కువ వేసిన. మీకు ఇష్టం ఉంటే మీరు ఎక్కువ వేసుకోండి. దీంట్లోనే ఒక 2 ఎండుమిర్చి కూడా వేద్దాం, చాలా బాగుంటుంది. మంచిగా సిమ్లో పెట్టుకొని పల్లీలు వేగేంత వరకు నెమ్మదిగా కలుపుకుంటూ మంచిగా వేగాలి. కొంచెం కలర్ రావాలి, లైట్ గోల్డెన్ కలర్ రావాలి పప్పు కానీ ఇవన్నీ కానీ. ఇవ్వండి వేగిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి అదే ప్యాన్లో ఇంకొక 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీంట్లో మనం ఇవన్నీ యాడ్ చేద్దాం. మనం శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఆకుకూరలు మాత్రం బాగా కడగాలి, కొద్దిగా సాల్ట్ వేసి కడిగితే బాగుంటుంది. ఇట్లా ఎంతమంది చేస్తారండి అన్ని ఆకుకూరలు? నేనైతే ఇవే కాదు, ఇంకా చాలా ఆకుకూరలు కలిపి కూడా చేస్తాను. నిజంగా చాలా బాగుంటుంది తెలుసా. ఇట్లా కొంచెము అది కొంచెము ఇది కొంచెం అట్లా కూడా ఉంటాయి కదా దాంట్లో. ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. ఇంట్లో నా దగ్గర ఈరోజు నువ్వులు అయిపోయినాయి, అందుకే వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే నువ్వులు కూడా వేసుకోండి. ఇది మరీ ఎక్కువగా కూడా కుక్ చేయొద్దు అనమాట, కొంచెమే, అంతా కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు మాత్రమే కుక్ చేయాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుందాము. ఇది మీ టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. ఆ చింతపండు యాడ్ చేసుకునేటప్పుడు మాత్రం బాగా చూసుకోండి, గింజలు ఉంటే గ్రైండర్ జార్లు అన్నీ పాడైపోతాయి. అందుకే ఆ గింజలు లేకుండా చూసుకొని చేసుకోండి. నేను కొత్తిమీర కాడలు కూడా తీయలేదు చూడండి, చట్నీ కదా, కాడలతో చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని ఇక కొత్తిమీర కానీ పాలకూర కానీ కొంచెం కాడలు ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. అసలు ఇవన్నీ ఎట్లా మీకు నచ్చుతున్నాయా? నేను ఎందుకంటే ఇవన్నీ అప్పటికప్పుడు అన్నీ క్రియేట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను 20 ఇయర్స్ కుకింగ్ క్లాసెస్ తీసుకున్నా, అందుకని నేను ఆ క్రియేటివ్ అనేది ఆల్మోస్ట్ తెలుసు నాకు. అందుకే ఎప్పుడు కూడా ఏది కూడా ఒకటే స్టైల్లో చెయ్యను నేను, ఎప్పుడు ఏదో ఒకటి చేంజ్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇంత క్రియేటివ్గా చేసినా కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేయరు. ఒక్క లైక్ చేస్తే అసలు ఎంత బాగుంటుంది. వేరే వాటికన్నా మిలియన్ వ్యూస్, దాంట్లో నాకేం అర్థం కాలేదు. మేమైతే ఇంత కష్టపడి చేస్తాము. కష్టపడి చేయడమే కాదండి, నా విషయం వింటే మీరు నమ్ముతారో లేదో, నేను చేసినవి మొత్తం పంచడానికే. పైన వాళ్ళకి, పక్క వాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి, మీకు నా సబ్స్క్రైబర్స్ నా పక్కన ఉంటే ఎంత బాగుంటుండే, వాళ్ళందరు కూడా పంచేదాన్ని. ఏది చేసినా అంతే, ఎందుకంటే స్వీట్స్ అన్నీ కంపల్సరీ పంచాల్సిందే. నేను డయాబెటిక్, నేనేం తినను. మా ఫాదర్ ఒక్కడు ఉంటాడు, ఆయన ఏం తింటాడు, 1-2, మిగతా అంతా పంచాల్సిందే. ఇవ్వండి ఇంతే ఉడకాలి, కొంచెం వాటరీ అట్లాగే ఉండాలి. పచ్చడి బాగా వస్తుంది, మనం మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మరి నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను. మరి ఎక్కువ కుక్ చేస్తే కూడా దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి కదా ఆకుకూరలలో. ఇట్లా చేసుకుంటే మనకు పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది.
చూడండి ఇది చల్లారనిద్దాము. ఫస్ట్ ఇది గ్రైండ్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు జార్లో వేసేసుకుందాం. ఇవి చల్లారినాయి కదా, అప్పుడే మనకి కొన్ని ఎల్లిపాయలు, తర్వాత సాల్ట్ యాడ్ చేద్దాము. ఉప్పు తగినంత వేసుకోండి. నేను ఇంత అని నేను చెప్పలేను, ఎందుకంటే ఆకుకూరలలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. దీన్ని కొంచెం గ్రైండ్ చేద్దాం మనం. ఇప్పుడు ఆకుకూర చల్లారే వరకు మనము పోపు చేసుకుందాం. పోపు అంటారో, తాలింపు అంటారో, తడక అంటారో, మీకు ఏది నచ్చితే అది అనుకోండి. ఇప్పుడు మాత్రం ఆయిల్ యాడ్ చేసి పోపు చేసుకుందాం. ఇదిగో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. పచ్చళ్ళల్లో కొద్దిగా ఇంగువ ఉంటేనే బాగుంటుంది కదా. తర్వాత పసుపు. మన పప్పు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా వేగిపోయింది, కలర్ వచ్చింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు అది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇది చల్లారింది. ఇది నేను ముందే గ్రైండ్ చేసి పెట్టాను. అది ఇదిగోండి. ఇది ఇట్లా మొత్తం గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న టిప్ అన్నమాట. దీంట్లో నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టిన, జస్ట్ ఒక్కసారి పర్ల్స్ మోడ్లో తిప్పేసుకుంటే అసలు చాలా బాగుంటుంది. పచ్చి ఆనియన్స్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి మన చట్నీ ఎంత బాగా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని పోపు కలిపేసుకుందాం. చూడండి మన 3 ఆకుకూరల పచ్చడి ఎంత బాగా అనిపిస్తుందో. ఎంత హెల్తీ చెప్పండి ఇలాంటివి చేసుకుంటే. ఇప్పుడు అక్కడక్కడ ఈ ఉల్లిపాయలు తగులుతుంటే అసలు ఎంత టేస్టీ ఉంటుంది కదా. చూపిస్తూ ఉండండి మీకు కూడా కలిపి. కొంచెం కారం తక్కువ వేసుకొని కూరలు ఎక్కువ కలుపుకోండి. అసలు హెల్త్కి అయితే చాలా మంచిది అది. ఇట్లా ఎక్కువ కలుపుకోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ మస్తు ఉంటుంది. ఇదిగోండి ఎంత ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పండి. తింటుంటే ఆహా, టేస్ట్. ఇదిగోండి ఎంత బాగుంది కదా, చూస్తుంటేనే టెంప్ట్ అయ్యేటట్లుగా ఉంది. కలిపి చూపించాను కదా, తిని చూసిన నేను ఒక ముద్ద, ఎంత టేస్టీగా ఉందో. పిల్లలకు కూడా తినమంటే తింటారు, ఆకుకూరలు తినరు కదా. ఒక బ్రెడ్ స్లైస్ మీద ఇది స్ప్రెడ్ చేసేసి దాని మీద కొద్దిగా చీజ్ వేసేసి ఇట్లా వెయిట్ చేసి ఇవ్వండి, ఎంత బాగుంటుంది. ఆ గ్రీన్ చట్నీ లాగానే దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంత మంచి మంచి రెసిపీస్ కదా, మీరు కూడా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.